ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది రాజ్యసభ ఎన్నికలు. సాధారణంగా ప్రజలు రాజ్యసభ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపరు. ఎందుకంటే ఇవి నేరుగా ప్రజలు ఓటు వేసి జరిగే ఎన్నికలు కావు. ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల ఫలితాల గురించి ఆతృతగా చర్చించుకుంటున్నారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎన్నికలు కేవలం నలుగురు ఎంపీలను ఢిల్లీకి పంపడం కోసం జరిగినవి కావు. ఈ ఎన్నికల వెనుక 2029 రాజకీయాల దిశ కనిపిస్తోంది. కూటమి పార్టీల మధ్య ఉన్న బంధం మరియు భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఈ సీట్ల పంపకంతో స్పష్టమైంది. చంద్రబాబు నాయుడు తన వ్యూహాలతో ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు మరిన్ని ఆసక్తికర పరిణామాలు ఉండబోతున్నాయి. టీడీపీకి 3 సీట్లు, జనసేనకు 1 సీటు, బీజేపీకి ప్రత్యక్షంగా ఏ సీటు లేకపోవడం, ఇవన్నీ రాజకీయంగా ఏమీ సూచిస్తున్నాయి? అసలు చంద్రబాబు వ్యూహం ఏంటి? పవన్ కళ్యాణ్కు ఈ సీటు ఎంత ముఖ్యమైనది? బీజేపీ ఎందుకు మౌనం పాటిస్తోంది? కూటమి పార్టీల మధ్య ఉన్న ఈ అండర్స్టాండింగ్ భవిష్యత్తులో ఏపీ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తుందో మనం ఈరోజు లోతుగా విశ్లేషించబోతున్నాం. ప్రతి సీటు వెనుక ఒక పెద్ద రాజకీయ లెక్క ఉంది. ఆ లెక్క ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా రాజ్యసభ ప్రాధాన్యత ఏమిటో తెలుసుకోవాలి. చాలామంది లోక్సభనే ప్రధానంగా భావిస్తారు. కానీ పార్లమెంట్లో చట్టాలు చేయడంలో రాజ్యసభ పాత్ర కూడా చాలా కీలకం. లోక్సభ మరియు రాజ్యసభ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను గమనిస్తే రాజ్యసభ ఒక శాశ్వత సభ. ఇది ఎప్పుడూ రద్దు కాదు. అందుకే దీన్ని ఎగువ సభ అని పిలుస్తారు. బిల్లుల ఆమోదం నుండి రాజ్యాంగ సవరణల వరకు రాజ్యసభ ఎంపీల నిర్ణయం ఎంతో కీలకమైనది. ఆ ప్రాధాన్యతను ఇక్కడ చూడవచ్చు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక ప్రక్రియ పరోక్షంగా జరుగుతుంది. రాష్ట్ర శాసనసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారు. అందుకే అసెంబ్లీలో ఏ పార్టీకి ఎక్కువ బలం ఉంటే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలకున్న బలంతో ఈ 4 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రతిపక్ష పార్టీకి కనీసం ఒక అభ్యర్థిని పోటీకి నిలబెట్టే సంఖ్యాబలం కూడా లేకుండా పోయింది. ఇది కూటమి సాధించిన అతిపెద్ద రాజకీయ విజయం. ఆ ఎన్నికల ప్రక్రియను మనం ఇక్కడ గమనించవచ్చు. రాజ్యసభ సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది. ఒకసారి ఎంపికైతే చాలా కాలం పాటు జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి పార్టీ తమ నమ్మకస్తులను, కీలక నేతలను రాజ్యసభకు పంపాలని ప్రయత్నిస్తుంది. ఇది కేవలం ఒక పదవి మాత్రమే కాదు. ఢిల్లీలో పార్టీ సిద్ధాంతాలను మరియు రాష్ట్ర అవసరాలను వినిపించే ఒక గొప్ప బాధ్యత. అందుకే ఈ ఎన్నికలకు రాజకీయంగా అంత ప్రాముఖ్యత ఉంటుంది. 6 సంవత్సరాల ఈ ప్రయాణం ఎంతో మంది నాయకుల రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ టైం లైన్ ఇక్కడ చూడండి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లతో అఖండ విజయం సాధించింది. ఈ విజయం తర్వాత కూటమిలో జనసేన స్థానం కూడా ప్రజల్లో గణనీయంగా పెరిగింది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. ఈ ఎన్నికల మ్యాప్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి ఎలా వీచిందో అర్థమవుతుంది. ప్రతి జిల్లాలోనూ కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించి ఒక కొత్త చరిత్రను సృష్టించారు. ఆ విజయానికి ఈ రాజ్యసభ ఫలితాలే కొనసాగింపు. రాజకీయంగా చూస్తే టీడీపీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ. ఎమ్మెల్యేల సంఖ్య పరంగా కూడా టీడీపీకి పూర్తి ఆధిపత్యం ఉంది. అందుకే 3 సీట్లు టీడీపీకి రావడం ఆశ్చర్యకరమైన విషయం కాదు. చంద్రబాబు ఈ సీట్లను భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంతో చాకచక్యంగా ప్లాన్ చేశారు. ఎన్నికైన సన, సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ మరియు విజయ్ చింతకాయల ముగ్గురు పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారే. ఢిల్లీలో వీరు ఏపీ వాయిస్ను బలంగా వినిపిస్తారని పార్టీ గట్టిగా నమ్ముతోంది. ముఖ్యంగా కేంద్ర నిధుల విషయంలో వీరి పాత్ర కీలకం కానుంది. ఇప్పుడు అందరి దృష్టి జనసేనపైనే ఉంది. ఎందుకంటే జనసేనకు లభించిన 1 సీటు రాజకీయంగా చాలా విలువైనది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే పార్టీకి రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం లభించింది. ఇది జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒక చిన్న ప్రాంతీయ శక్తిగా మొదలైన జనసేన నేడు జాతీయ స్థాయి చట్టసభల్లో అడుగుపెట్టడం ఒక చారిత్రక పరిణామం. కూటమిలో జనసేన పాత్ర ఎంతటి బలమైనదో
ఈ ఫలితం మరోసారి స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ విజన్ ఇప్పుడు ఢిల్లీకి చేరుతోంది. ఆ ప్రాధాన్యత ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి నిర్మాణం అత్యంత కీలకం. ట్రంక్ రోడ్లు, అత్యాధునిక రవాణా వ్యవస్థలతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. దాదాపు 11,000 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతోంది. ఈ మెగా ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు మరియు నిధులు తీసుకురావడంలో కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు కీలక పాత్ర పోషించనున్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకు ఒక ఇంజిన్ లాంటిది. ఆ అభివృద్ధి పనులు ఇప్పుడు జెట్ వేగంతో సాగుతున్నాయి. ఆ విజువల్స్ ఇక్కడ చూడండి. అమరావతిని కేవలం ఒక కాంక్రీట్ నగరంలా కాకుండా బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ గా నిర్మిస్తున్నారు. డచ్ ఇంజనీరింగ్ సహాయంతో 7 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ మరియు రిజర్వాయర్లు నిర్మించి పర్యావరణ హితమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఇది సుస్థిర అభివృద్ధికి ఒక గొప్ప నిదర్శనం. చంద్రబాబు నాయుడు కళ్ళ ప్రాజెక్ట్ అయిన అమరావతి రేపటి తరం కోసం ఒక అద్భుతమైన రాజధానిగా నిలవనుంది. పచ్చదనం మరియు నీటి వనరుల కలయికతో ఈ నగరం ప్రపంచానికే ఒక మోడల్ కాబోతోంది. దీని వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ మరియు ఆ విజన్ను మనం ఇక్కడ వివరంగా అర్థం చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. ఇక్కడే ఒక పెద్ద చర్చ మొదలవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రత్యక్షంగా ఏపీ నుంచి సీటు ఎందుకు రాలేదు? ఇది నిజంగా వెనక్కి తగ్గడమా, లేక కూటమి రాజకీయాల్లో భాగంగా తీసుకున్న ఒక లోతైన వ్యూహాత్మక నిర్ణయమా? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కూటమి ఐక్యతకు భంగం కలగకూడదని బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్లతో ఉన్న సత్సంబంధాలను కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ పనిచేయాలని నిశ్చయించుకుంది. ఈ మౌనం వెనుక ఉన్న రాజకీయ రహస్యాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ వ్యూహాత్మక అడుగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం బీజేపీకి ఏపీలో సంస్థాగత బలం పెంచుకోవడం ముఖ్యమైన లక్ష్యం. అందుకే కూటమి ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చి ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు అవసరమైతే భవిష్యత్తులో కేంద్ర స్థాయిలో తన ప్రభావాన్ని ఉపయోగించుకునే అవకాశం బీజేపీకి ఎప్పుడూ ఉంటుంది. కూటమిలోని 3 పార్టీల మధ్య ఉన్న ఈ అద్భుతమైన సమన్వయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక బలమైన పునాదిగా మారుతోంది. ప్రతి నిర్ణయంలోనూ 3 నేతలు కలిసికట్టుగా అడుగులు వేయడం రాష్ట్ర ప్రజలకు ఒక భరోసానిస్తోంది. ఆ ఐక్యత మరియు దాని వెనుక ఉన్న బలాన్ని ఈ గ్రాఫిక్లో చూడవచ్చు. కూటమి బలం ఇదే. ఈ మొత్తం ప్రక్రియలో వైసీపీ పాత్ర కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. 2024 ఎన్నికల తర్వాత పార్టీ మళ్లీ బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జగన్మోహన్ రెడ్డి వరుసగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికార కూటమి చాలా బలంగా ఉండటంతో రాజకీయ చర్చల కేంద్రమంతా కూటమి పార్టీల చుట్టూనే తిరుగుతోంది. రాజ్యసభ సీట్లను కోల్పోవటం వైసీపీకి ఢిల్లీ స్థాయిలో ఒక పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. మరి ఈ పరిస్థితి నుంచి వైసీపీ ఎలా బయటపడుతుందో చూడాలి. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏమిటో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆ విశ్లేషణ ఇక్కడ చూడండి. రాజ్యసభ ఎన్నికలు కేవలం సంఖ్యాబలం కోసం మాత్రమే కాదు. ఇదొక రాజ్యాంగపరమైన బాధ్యతలను నెరవేర్చడానికి మరియు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ఒక గొప్ప వేదిక. కొత్త పార్లమెంట్ భవనంలోని ఈ చారిత్రక హాలులో ఏపీ నుంచి ఎన్నికైన ఎంపీలు తమ గొంతును వినిపించబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల నుండి ప్రత్యేక హోదా వరకు ప్రతి అంశంపై వారు ఇక్కడ చర్చించవచ్చు. రాజ్యాంగబద్ధమైన ఈ సభలో రాష్ట్ర ప్రతినిధులుగా వారి బాధ్యత ఎంతో కీలకమైనది. ఈ అద్భుతమైన ఛాంబర్లో మన ఎంపీలు ఏపీ అభివృద్ధి కోసం పోరాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ గొప్పతనాన్ని ఇక్కడ చూడండి. ఈ రాజ్యసభ ఎన్నికలను కేవలం 4 సీట్ల కోణంలో చూడడం సరైనది కాదు. ఇది 2029 రాజకీయాలకు ముందు కూటమిలో ఎవరి స్థానం ఎక్కడ ఉందో చూపించిన ఒక బలమైన రాజకీయ సంకేతం. టీడీపీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా జనసేన తన ప్రాధాన్యతను మరింత పెంచుకుంది. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ 2 పార్టీల మధ్య ఉన్న సమన్వయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. 2029 నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో ఈ ఫలితాల ద్వారా ఒక అంచనాకు రావచ్చు. ఆ రాజకీయ దిశ మరియు అంచనాల గురించి ఈ విశ్లేషణలో చూడండి. మున్ముందు ఏపీ పాలిటిక్స్లో మరిన్ని మార్పులు రాబోతున్నాయి. ఆ దిశ ఇక్కడ గమనించవచ్చు. టీడీపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
జనసేన తన రాజకీయ ప్రాధాన్యతను మరింత పెంచుకుంది. బీజేపీ కూటమి ఐక్యతకు ప్రాధాన్యమిచ్చి మంచి నిర్ణయం తీసుకుంది. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు. ఈ రోజు కనిపిస్తున్న ఈ అద్భుత సమీకరణాలు 2029 నాటికి ఎలా మారతాయో వేచి చూడాలి. అమరావతి అభివృద్ధి మరియు రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఈ విజయాలను నిర్ణయిస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక కొత్త అధ్యాయం. ఆ అధ్యాయం ఎలా సాగుతుందో రాబోయే రోజులే చెప్తాయి. రాజ్యసభ ఫలితాలు అందుకు ఒక బలమైన సంకేతం. ఆ భవిష్యత్ అంచనాలు ఇక్కడ ఉన్నాయి. రాజ్యసభ సీట్ల పంపకం ద్వారా ఎక్కువ లాభపడింది టీడీపీనా, జనసేన, లేక రాజకీయంగా మౌనంగా ఉన్న బీజేపీయా? మీ అభిప్రాయం ఏమిటో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు ఎంతో విలువైనది. ఇలాంటి లోతైన మరియు వివరణాత్మక రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. తద్వారా మా ప్రతి అప్డేట్ మీకు వెంటనే చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. విశ్లేషణ ముగింపు. ధన్యవాదాలు. సెలవు. మరో ఆసక్తికరమైన రాజకీయ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.